హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యారెట్ టమాటా కర్రీ తయారు చేసుకుందాం. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలండి. ఇలాంటి కడాయి అయితే చాలా బాగా వస్తుందండి కర్రీ. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయ ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి మంచిగా వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలండి. 1 నిమిషం పాటు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుందాం. క్యారెట్ ముక్కలు అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్దగా ఉంటే సరిగా ఉడకవు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసి 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. వీటినన్నిటిని మంచిగా మిక్స్ చేసి మంచిగా సిమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా అంతా కలిపి మంచిగా ఒక 10 నిమిషాల వరకు మంచిగా సిమ్లో పెట్టి మంట ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఇలాంటి కడాయి అయితే మంచిగా కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కలిపి ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక టమాటా వేస్తే మంచిగా గ్రేవీ అనేది వస్తుందండి. పొడి పొడిగా కాకుండా మంచిగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చాలా వరకు ఉడికిందండి. మరొక 2 నిమిషాలు ఉడికిద్దాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనకు సరిపడా కారం వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేద్దాం. కొంచెం కొత్తిమీర ఆకు వేసి మంచిగా కలపాలి. సరిపడా కారం వేసుకుందామండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 స్పూను కారం వేసి మొత్తం కలుపుదాం. కారం అనేది 1 స్పూన్ అయితే సరిపోతుందండి. పచ్చిమిర్చి వేసినాం కదా. ఇలా మొత్తం మిక్స్ చేసి సిమ్లో మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా మొత్తం కలపాలి. మరొక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇలా సిమ్లో మూత పెట్టి ఉడికించడం వల్ల ముక్క అనేది మంచిగా ఉడుకుతుందండి. క్యారెట్ ముక్క చూడండి ఉడికింది. ఇప్పుడు మనం మొత్తం కలుపుదాం, మిక్స్ చేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది క్యారెట్ టమాటా కర్రీ. సింపుల్గా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి.